హౌ టు ఇన్స్టాల్ టోటల్ వీడియో కన్వర్టర్. ఇది మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. టోటల్ వీడియో కన్వర్టర్ ఏంటంటే మనకి జనరల్గా మనకి ఫార్మాట్స్ అంటే డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఫార్మాట్స్ ఉంటాయి. వీటిని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ చేయడం, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి మనం కన్వర్ట్ చేయడానికి, అంటే 3G నుంచి ఎంపీజీ నుంచి DVD CD అనేది అది ఎట్లా మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు టోటల్ వీడియో కన్వర్టర్ 3 ఉంది నా దగ్గర. సో ఇక్కడ టోటల్ వీడియో కన్వర్టర్ డబుల్ క్లిక్ చేయండి సెటప్ పైన. నెక్స్ట్ కొట్టండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం. నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ డెస్టినేషన్ అనేది బై డిఫాల్ట్ Cలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్, క్రియేట్ ఎ క్విక్ లాంచ్ ఐకాన్, ఇవి ఉండనియండి. నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ ఇన్స్టాల్ కొట్టండి. ఇక్కడ లాంచ్ టోటల్ వీడియో కన్వర్టర్ అంటే ఫినిష్ అని కొట్టండి. ఇది కీజెన్ ఏంటంటే మనకి ఇందులో నుంచి కీ అనేది జనరేట్ అవుతుంది. ఈ కీజెన్ అనేది యూజ్ చేసినప్పుడు సో సీరియల్ కీ అనేది బై డిఫాల్ట్ గా కాపీ అయిపోతుంది. బీ కేర్ఫుల్, మనకి ఇక్కడ యాంటీవైరస్ అనేది ఆఫ్ చేసి ఉండాలి ఈ కీజెన్స్ యూజ్ చేసేటప్పుడు. ఇక్కడ రిజిస్టర్ కొట్టండి. రిజిస్టర్ టూల్స్ హెల్ప్ అబౌట్ అని ఉందిగా, ఈ రిజిస్టర్ అనేది కొట్టిన తర్వాత రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని కొట్టండి. ఈ కీ అంత ఏంటంటే బై డిఫాల్ట్ గా కీజెన్ నుంచి కీబోర్డ్ కి కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మనం పేస్ట్ అని కొడితే ఇందులోకి వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఇక్కడ ఓకే కొట్టండి, అంతే. ఓకే కొడితే ఇక్కడ రిజిస్టర్ అనేది వెళ్ళిపోయింది. రిజిస్టర్డ్ అనేది వెళ్ళిపోయి ఇది రిజిస్టర్ అయిపోయింది టోటల్ వీడియో కన్వర్టర్ అనేది. ఇక్కడ న్యూ టాస్క్, మనకి ఏదన్నా ఫైల్ కన్వర్ట్ చేయాలి. యాజ్ నేను చెప్పినట్టు మీకు ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి, అంటే ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కావాలి అనుకుంటే ఏదైనా వీడియో ఫైల్, ప్రజెంట్ నా దగ్గర వీడియో ఫైల్స్ ఏం లేవు. జనరల్గా నా దగ్గర వీడియో ఫైల్స్ ఏం లేవు, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది న్యూ టాస్క్ అంటే ఈ టాస్క్లో మనకి ఇది ఒక వీడియో ఫైల్ అనేది వేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అని కొడితే మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అంటే స్టార్ట్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ మనకి ఒకవేళ వీడియో అనేది మనకి ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ నుంచి స్టార్ట్ అని కొట్టి, మనకి ఎక్కడి నుంచి ఎండ్ కావాలో అక్కడ ఎండ్ అని కొట్టి ఇక్కడ కన్వర్ట్ అని కొట్టాలి. కన్వర్ట్ అని కొడితే అది ఇక్కడ కన్వర్ట్ నౌ ఉందిగా, ఇక్కడ కన్వర్ట్ నౌ అనేది కొడితే ఇది కన్వర్ట్ అయిపోతుంది. ఈజీ మోడ్. ఓకే, నేను ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దాంట్లో. ఇక్కడ టోటల్ వీడియో కన్వర్టర్ పార్ట్ 2లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మీకు తర్వాత చెప్తాను అనేసి. టోటల్ వీడియో కన్వర్టర్ మనం ఎట్లా యూజ్ చేయాలి. ఇంత ముందుకు వీడియో ఫైల్ లేదు నా దగ్గర, చూపిద్దామంటే ఇప్పుడు వీడియో ఫైల్ డౌన్లోడ్ చేశాను మీకోసం. టోటల్ వీడియో కన్వర్టర్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా డెస్క్టాప్ పైన, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ వీడియో కన్వర్టర్ అనేది ఇంతకుముందు మనం రిజిస్టర్ చేసాము. ఇక్కడ రిజిస్టర్డ్ అని వచ్చింది, ఇక్కడ మనం చూడొచ్చు రిజిస్టర్డ్ వర్షన్ అనేసి. తర్వాత మనకు ఒక దీని నుంచి అంటే ఒక వీడియో ఫైల్ ని మనం ఒక ఫార్మాట్ నుంచి మల్టిపుల్ ఫార్మాట్స్ కి, అంటే 3GB నుంచి CD కానీ DVD కానీ అది ఎట్లా ఫార్మాట్ చేయాలని మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక సాంగ్ ఉంది, వీడియో సాంగ్, దీంట్లో వేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే చూడొచ్చు మనం. ప్లీజ్ సెలెక్ట్ ద ఫార్మాట్ టు బి కన్వర్టెడ్. ఇక్కడ పాకెట్ ప్లేయర్ లో మనకి PSP MPG జనరల్ మనకి మొబైల్స్ లో యూజ్ అవుతుంది, ఐపాడ్స్ లో, ఇది ఐఫోన్స్ లో, యాపిల్ టీవీ. ఇక్కడ కన్వర్ట్ అండ్ బర్న్, మనకి DVD కానీ CDs కానీ బర్న్ చేయాలనుకుంటే ఇందులో వేయాలి. వెబ్ అంటే మనకి FLV ప్లేయర్స్ కానీ ఎందులో కావాలనుకుంటే ఇది. వీడియో ఫైల్స్ అంటే మనకి WMV. జనరల్గా ఈ WMV అనేది మనము మూవీ మేకర్స్, మనకి విండోస్ మూవీ మేకర్ యూజ్ చేసే వాళ్ళు ఇది యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. ఈ MP4 AVI ఫార్మాట్స్, MPEG, ఇది మనకి మొబైల్స్ కి తగ్గట్టు కానీ మనకి CDs కి తగ్గట్టు కానీ మన ఇష్టం. మనకి
మొబైల్స్లో ప్లే కావాలనుకుంటే మనకి ఏ ఫైల్ అయితే ఏ ఫార్మాట్ అయితే మనకి మొబైల్స్కి సపోర్ట్ చేస్తుందో మనకి లేకుంటే DVD సపోర్ట్ చేస్తే ఆ ఫార్మాట్లో చేయడానికి మనం యూజ్ చేస్తామండి. ఇది మనం ఇక్కడ MP3 ఫార్మాట్ ఈవెన్ మనం ఒక MP3 అంటే మనకి ఒక వీడియో ఫైల్ని MP3లకు కూడా కన్వర్ట్ చేయొచ్చు. మనం MP3 అని కొడితే అది MP3 ఓన్లీ MP3 అంటే ఓన్లీ సాంగ్ మాత్రమే వస్తుంది. DVD అనేది రాదు, ఆ వీడియో అనేది రాదు. ఓన్లీ MP3 సాంగ్ అనేది మనకి కట్ చేసి ఇస్తుంది, అది కూడా హై క్వాలిటీలో. ఇక్కడ మనం ఒక శాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక మొబైల్లో కన్వర్ట్ చేస్తున్నా PSP MPG4 అనేసి. తర్వాత ఇక్కడ అడుగుతుంది నార్మల్ క్వాలిటీ, హై క్వాలిటీ, లోవర్ క్వాలిటీ అంటే ఈ క్వాలిటీస్ ఏంటంటే మనకి ఎంబీస్ అంటే మనకి సైజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ హై క్వాలిటీ అని పెడితే ఒక సైజ్, లో క్వాలిటీ అంటే ఒక సైజ్, అంటే మనకి ఎంబీస్ అంటే 500 MB 200 MB అట్లా. తర్వాత కన్వర్ట్ నవ్ అని కొట్టాలి. కన్వర్ట్ నవ్ అని కొట్టిన తర్వాత కన్వర్ట్ అయిపోతుంది. డెస్టినేషన్ అనేది ఓపెన్ అని కొట్టాలి. ఇక్కడ కొడితే ఇక్కడికి అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ టోటల్ వీడియో కన్వర్టర్ అందులో కన్వర్టెడ్లకి వెళ్ళిపోతాయి అన్ని. సో ఇదండి టోటల్ వీడియో కన్వర్టర్ ప్రాసెస్. దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలనేది